హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ ఏంటో అందరికి తెలిసిందే కదండీ! ఈరోజు చెప్పుకున్న సీరియల్ ఏంటంటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూస్తామా మరి? ఇంకా ఇటు చూసినట్లయితే మరి వాళ్ళు హైదరాబాద్‌కి వెళ్లి సాగర్ ఇంకా నర్మద అక్కడ ఎళ్లి తన శోభనం జరిగిన విషయాన్ని మరి వల్లి ఏ విధంగా అందరి ముందు చెప్తా ఉంటుంది. అందుకు మరి రామరాజు ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఆ విషయాన్ని బయట పెట్టినందుకు మరి ఇటు నర్మద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా చందు అయితే ఆ 10 లక్షల గురించి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి ధీరజున్ను ఇంకా సాగర్ వచ్చేసి ఏంటన్నయ్య ఏమని ఆలోచిస్తున్నావు అన్నప్పుడు మరి చందు ఆ విషయాన్ని మరి బయట పెడతారా? మరి శ్రీవల్లి ఆ విషయం బయట పెట్టకుండా అడ్డుపడుతూ ఉంటుందా? మరి చందు ఏ విధంగా ఆ 10 లక్షలు తీసుకొచ్చి కడతారు వాళ్ళ నాన్న తెలియకుండా అనే విషయాన్ని మనం ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దామండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా ప్రేమ అయితే ధీరజ్‌కి ఏ విధంగా సహాయపడాలనేసి ఉద్దేశంతో అయితే డాన్స్ స్కూల్‌లో డాన్స్ మాస్టర్‌గా చేరేసి 10 మందికి చెప్పాలనేసి అనుకుంటూ ఉంటుంది. తను అనుకున్న ప్రకారం మరి డాన్స్ స్కూల్‌లో చేరుతుందా? పిల్లలకి డాన్స్ నేర్పిస్తుందా అనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందని ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. నిన్న సీరియల్ కంటిన్యూ‌గా భాగంగా వెళ్ళినట్లయితే ఆల్రెడీ అయితే ఇంకా ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడే అయితే ఇంక అందరూ మాట్లాడుతున్న సమయానికి శ్రీవల్లి అయితే గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇంక రామరాజు అయితే ఏంటి శ్రీవల్లి అంత గట్టిగా నవ్వుతున్నావు ఏంటి? మాట సందర్భం లేకుండా అలా నవ్వేస్తున్నావు ఏంటి? అనేసి అయితే అంటూ ఉంటారు. అప్పటికే అంత ముందుకే నర్మద వాళ్ళ అత్తయ్య గారితో వేదవతితో అయితే ఈ విధంగా జరిగింది అత్తయ్య అనేసి అయితే చెప్తా ఉంటుంది. అందుకు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన కొడుకు కోడలు అక్కడ సంతోషంగా ఉన్నందుకైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ ఆ విషయం రామరాజు తెలియదు కదా! ఆ విషయాన్ని ఏ విధంగానే శ్రీవల్లి చెప్పాలనేసి అయితే నవ్వుతూ ఇంకా అయినా మామయ్య గారు మీరంటే ఇంటికి పెద్దవారు. మీ అంటే చాలా గౌరవం ఉంది. కానీ ఆ గౌరవం మర్యాద లెక్క చేయకుండా మీ కొడుకు సాగరును, మీ కోడలు నర్మద ఏం చేశారో తెలుసా హైదరాబాద్‌లో అనేసి చెప్తా ఉంటుంది. అప్పుడే వేదవతి ఏంటి వల్లి అంటే అయ్యో ఆగండి అత్తయ్య అనేసి అంటూ ఉంటుంది. అంతలోనే అక్కడ మీకు తెలియకుండా మీరు ఇంట్లో ఏర్పాటు చేసిన శోభనాన్ని వాళ్ళు అక్కడ చేసుకున్నారు మామయ్య అనేసి అందరి ముందు సిగ్గు లేకుండా శ్రీవల్లి అయితే చెప్పేస్తా ఉంటుంది. ఇంకా అందుకు నర్మద అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ ఏంటక్క కనీసం నాకు కూడా చెప్పలేదు అంటే ఏంటి ప్రేమ ఇలాంటి విషయాలు కూడా చెప్తారా ఏంటి అనేసి అయితే అంటూ ఉంటుంది నర్మద. సరే అనేసి ఇక్కడ చూసినంత సాగర్ని అయితే ధీరజున్ను వాళ్ళ మామయ్య తిరుపతి కూడా ఏరా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి చూస్తే అమాయకంగా ఉంటావు కానీ చాలా గడిసోడివిరా నువ్వు అనేసి అయితే వాళ్ళ మామయ్య అంటూ ఉంటారు. సరే ఇప్పుడు మీ నాన్నన్న మాటలకి ఏం సమాధానం చెప్తావో చూడు నువ్వు అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా రామరాజు అయితే ఏమనాలో అర్థం కాక ఆ విధంగానే ఉండిపోతూ ఉంటాడు. అప్పుడే వేదవతి ఏమని నేను చెప్పేది వినండి ఇంకా నువ్వేం మాట్లాడతావులే అనేసి అయితే అంటూ ఉంటాడు రామరాజు. ఇంకా కొంచెం వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నర్మదా ఉన్ను ప్రేమ ఊరుకుంటుందా ఏ విధంగా శ్రీవల్లిని నిలదీశాలనే ఉద్దేశంతో అయితే శ్రీవల్లిని తిడుతున్నట్టుగా ప్రేమతో అంటూ ఉంటుంది. అయినా ప్రేమ కొంచెమైనా సిగ్గుండాలి కదా! ఎలాంటి విషయాలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలని తెలియకుండా అలా మాట్లాడతావేంటి అనడంతో శ్రీవల్లి మధ్యలో ఉంటుంది. నా ప్రేమ అయితే అయినా అలాంటి నాకు తెలియదక్క నాకు అసలు సిగ్గే లేదు అనేసి అంటూ ఉంటుంది. అయినా నీకెందుకుంటలే నువ్వు పెంచుకునే తల్లిదండ్రుల బట్టి ఉంటుందిలే అయినా వాళ్ళకి వెళ్ళినప్పుడు నీకెలా ఉంటుంది అనేసి అయితే ప్రేమ పేరు మీద పెట్టుకుని అయితే శ్రీవల్లిని తిడుతూ ఉంటారు. అయినా పేరుకు పెద్ద MBA ఇంగ్లీషు కానీ పొట్టు చీత అక్షరం అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి కొంచెం కూడా మేనర్స్ కూడా తెలియదు అన్నట్టుగా నర్మద అయితే శ్రీవల్లిని అయితే అనరాని మాటలు అయితే అంటూ ఉంటుంది. అందుకు శ్రీవల్లికి అర్థమయ్యేసి నువ్వు నన్ను కావాలని అంటున్నావు కదా అంటే అనుకో నేను అనేది నిన్ను కాదు కదా అనేసి అయితే అంటుంటా. అయినా నాకు అర్థమవుతుంది నువ్వు నన్నే అంటున్నావు అనేసి అయితే అంటూ శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే చందు చాలా భయపడుతూ అంటే సేటు ఫోన్ చేసి నాకు ఎట్లా అయినా 2 రోజుల్లో 10 లక్షలు కావాలనేసి అయితే ఆర్డర్ వేస్తూ ఉంటారు. అప్పుడే చందు అయితే ఇంకో 5 డేస్ టైం ఇవ్వండి సేటు గారు లేదు నేను ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను కానీ నువ్వు నా మాట లెక్క చేసుకోవట్లేదు ఇంకా నువ్వు వినలేను రేపు వచ్చేసి అయితే మీ ఇంటికి వచ్చేసి మీ నాన్నగారిని డబ్బులు అడుగుతాననేసి అయితే సేటు అయితే భయపట్టేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా చందు అయితే సరే నేను ఇంకా 2 రోజులు డబ్బులు అరేంజ్ చేయాలనేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ప్రేమ అయితే ఇంకా భరతనాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ధీరజ వచ్చేసి ఏంటి భరతనాట్యం చేస్తున్నావు ఏంటి చాలా బాగా చేస్తున్నావులే నీ దగ్గర ఈ కళ్ళు కూడా ఉన్నాయా అంటూ ఉంటాడు ధీరజ. అవునా నేను బాగా చేస్తున్నానా అంటే అవును బాగా చేస్తున్నావు ప్రేమ అనేసి చెప్తా ఉంటాడు. సరే నేను ఒక మాట చెప్తానులే నువ్వు ఒకవేళ చదువుకోకుండా నీకు రాకుండా కూడా డాన్స్ మాస్టర్ గా కూడా పనిచేసుకొని 10 మంది పిల్లలకి డాన్స్ నేర్పచ్చులే అనేసి ధీరజ్ అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమకితో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అమ్మయ్య అంటే
నేను బయటికి వెళ్ళి డాన్స్ స్కూల్లో డాన్స్ చేసి 10 మందికి డాన్స్ చెప్తే డబ్బులు వస్తాయి కదా అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది. సరే థ్యాంక్స్ రా, నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చినందుకు అనేసి అయితే ప్రేమ అనుకుంటూ ఉంటుంది. సరే అనేసి ధీరజ్ ఇంకా ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే చందు అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అటువైపు నుంచి లేస్తే సాగర్ను ఇంకా ధీరజ్ వచ్చేసి, ఏరా అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు అంతగానో దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నీ మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేసి అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అయితే శ్రీవల్లి వస్తే ఉంటుంది. అప్పుడు చందు అయితే తన మనసులోని మాట అయితే బయట పెట్టాలి అనుకుంటాడు. ఎందుకంటే కనీసం వీళ్ళు చెప్తేనే ఏదన్నా సలహా ఇస్తారన్న ఉద్దేశంతో అయితే చందు అయితే ఇంకా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. మరి శ్రీవల్లి వచ్చేలోపు చందు ఆ విషయాన్ని ప్రదర్శన గురించి అయితే వాళ్ళకి చెప్తాడా లేదనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే ఈ రోజు వీడియో. మీకు కనుక నా గురించి అయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.